ధ్యాన మిత్రులందరికీ నమస్కారం. మెర్దాద్ గ్రంథంలో ఈ రోజు మనం ఎపిసోడ్ 12 లో ఏ చాప్టర్ చెప్పుకోబోతున్నామంటే జల్లెండు మోసలు, దేవుడి మాట, మనిషి మాట, దీని గురించి మనం చెప్పుకోబోతున్నాం ఫ్రెండ్స్. మరి ఈ మెర్దాద్ గ్రంథం అనేది ఆ శాంతం ప్రతి అక్షరంలోనూ ప్రతి బొట్టులోనూ మనకి దేనిని తెలియజేస్తుందంటే సూటిగా మనం ఏ సత్యాన్ని తెలుసుకోవాల్సిందో దాని గురించి, తర్వాత ఆ తెలుసుకున్న సత్యాన్ని మనం ఆచరింపనే పక్షంలో మనకి లభించే ఆ శాపాలు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా ఒక శాపగ్రస్తుల్లా మనం ఈ భూమి మీద ఒక 4 గోడల మధ్యలో బంధింపబడి లేదా ఒక రాయి రూపంలో అంటే స్తంభించిపోయి ఎక్కడికక్కడ చలనం లేదు, మనం అని ముందుకు నడవట్లేదు, మనం స్తంభించిపోయి ఎలా ఆగిపోతామో దీన్ని అంతటినీ కూడా మనకి వెన్ను వణుకు పుట్టేలాగా ఒళ్ళు జలధరించేలాగా తెలియజేస్తుంది ఫ్రెండ్స్. ప్రతి పదం, ప్రతి అక్షరంలోని ప్రతి చుక్క మన జీవితంలో క్షణంలో 1000 వంతు కాలం కూడా జాగ్రత్తగా ఎవేరుగా అబ్జర్వేషన్ లో ఉండవలసినటువంటి ఆ అవసరాన్ని తెలియజేస్తుంది. అది తప్ప ఇంకేది ఉంచుకోవద్దు మీ జీవితంలో, మీ దృష్టిలో అనేది ఇది స్పష్టంగా తెలియచెప్తుంది ఫ్రెండ్స్ మనకి. మరి ఇంకా మనం ఆలస్యం చేయకుండా ఈ చాప్టర్ లోకి వెళ్ళిపోదాము. ఇంతవరకు మనం లాస్ట్ ఎపిసోడ్ లో మనం ఏం చెప్పుకుంది, పొత్తిగుడ్డలలో ఉన్న దేవుడు మనిషి అని చెప్పేసి దాని గురించి చెప్తున్నాం ఫ్రెండ్స్. ఒక దేవుడు కూడా తన చుట్టూ పసిబిడ్డకి పొత్తిగుడ్డలు ఎలా అయితే చుడతారో అలా పొత్తిగుడ్డలు అనేవి ఏవేవి పొత్తిగుడ్డలు అయినాయి, వేటిలో దేవుడు చుట్టబడి ఉన్నాడు, ఆ మనిషి చివరికి ఎలా మనిషి అయిపోయాడు అనేది, నేను మనిషిని అన్న దృష్టి ఎలా వచ్చింది, దేవుడు వేరు మనిషి వేరు అనే వేర్పాటువాదం ఎలా వచ్చింది అనేది అందులో చెప్పారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే జల్లెళ్ళు మోసలు, దేవుడి మాట, మనిషి మాట. అసలు ఈ పదాలే చాలా కొత్తగా ఉంటాయండి మనకి. జల్లెళ్ళు మోసలు అసలు ఈ టైటిల్ మనం ఊహించగలమా? అసలు లేమండి. అసలు దేవుడి మాట, మనిషి మాట రెండు రకాలైపోయినాయి అన్నమాట. దేవుడి మాట ఒక మోస, యోగ్యత ఉందని దేనిని ప్రత్యేకంగా స్వీకరింపక, పనికి మాలినదని దేనిని ప్రత్యేకంగా తిరస్కరింపక, తాను సృష్టించిన దానిని అంతటినీ కరిగించి ఒక్కటిగా కలుపుకుంటుంది. చూడండి ఫ్రెండ్స్, పత్రి సార్ ఎప్పుడు కూడా ఎవరిని కూడా సపరేట్ చేయరు. వీళ్ళు ఎంతో గొప్పవాళ్ళు, వీళ్ళన్నిటికీ దీనికి పనికొస్తారు అని చేరవేయటం కానీ, వీళ్ళు ఎందుకు పనికిరారు అని చెప్పేసి తోసేయటం కానీ ఆయన ఎప్పుడు కూడా చెయ్యరు ఫ్రెండ్స్. ఏం చేసినా కానీ మనమే చేస్తాం, ఎందుకంటే మనం సపరేషన్ లో మనం ఉన్నాం కాబట్టి. ఆయన ఎప్పుడు కూడా ఆ పని చెయ్యరు ఫ్రెండ్స్. దేవుడి మాట ఒక మోస, యోగ్యత ఉందని దేనిని ప్రత్యేకంగా స్వీకరింపక, పనికి మాలినదని దేనిని ప్రత్యేకంగా తిరస్కరింపక, తాను సృష్టించిన దానిని అంతటిని కరిగించి ఒక్కటిగా కలుపుకుంటుంది. ఆయన ఎప్పుడూ చెప్పేవాళ్ళు ఈ ప్రపంచంలో ఆధ్యాత్మిక సంస్థలన్నీ కూడా ఒక్క తాటి మీదకి రావాలి అని చెప్పేసి. అంటే ఒక్కటే సత్యాన్ని వాళ్ళు తెలియజెప్పాలి. వాళ్ళ పేర్లు ఏవైనా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, కానీ ఒక్కటే సత్యాన్ని అందరూ కూడా తెలియజెప్పాలి అని చెప్పేసి ఆయన ఎప్పుడు చెప్తా ఉండేవాళ్ళు. దానిని అంతటినీ కరిగించి ఒక్కటిగా కలుపుకుంటుంది. అవగాహన శక్తి ఉండడంతో తాను సృష్టించినది తాను ఒకటేనన్న విషయం దానికి తెలుసు. చూడండి ఫ్రెండ్స్, నేను అంటే ఏంటి అంటే అక్కడ చూడండి, నేను దేన్నైతే సృష్టి చేశానో అది నేను ఒకటే. అవగాహన శక్తి ఉండటంతో, అవగాహన శక్తి దేన్నైనా సరే ఆకలింపు చేసుకునే శక్తి, అవగాహన చేసుకునే శక్తి, అర్థం చేసుకునే శక్తి ఉండటంతో తాను సృష్టించినది తాను ఒకటేనన్న విషయం దానికి తెలుసు. ఒక భాగాన్ని తిరస్కరించడం అంటే మొత్తాన్ని తిరస్కరించడమే. ఇప్పుడు మన చేతిలో ఒక ముద్ద ఉందండి, ఈ ముద్దలో మనం ఒక పార్ట్ ని మనం తీసేసామనుకోండి వద్దు అని చెప్పేసి, ఈ మిగతాది కూడా ఇదంతా అది ఎందుకంటే ఆ ముద్ద ఏంటంటే మనం సపరేట్ చేస్తున్నాం కానీ యాక్చువల్గా అది సపరేట్ అవ్వదు, అదంతా ఒక్కటి.
ఇట్లా ఇట్లా సపరేట్ చేసి ఇట్లా చూస్తున్నప్పుడు ఇదేమవుతుందంటే మొత్తం కూడా వెళ్ళిపోతుంది అన్నమాట. ఒక భాగాన్ని తిరస్కరించడం అంటే మొత్తాన్ని తిరస్కరించడమే. మొత్తాన్ని తిరస్కరించడం అంటే తనని తానే తిరస్కరించడం అంటే అంతటా నిండి ఉంది, అన్నిటా నిండి ఉంది. తానే అన్నప్పుడు, నేనే అన్నప్పుడు, నేను ఒక పార్ట్ నేను తిరస్కరించానంటే మొత్తాన్ని తిరస్కరిస్తున్నాను నేను. మొత్తాన్ని నేను రిజెక్ట్ చేస్తున్నాను అంటే నన్ను నేనే రిజెక్ట్ చేస్తున్నాను. నేను యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే నేను జడ్జ్ చేస్తున్నాను. ఇది ఇలాగా వీళ్ళు మంచి వాళ్ళు, వీళ్ళు చెడ్డ వాళ్ళు, ఇట్లా జడ్జ్ చేస్తున్నాను కాబట్టి అది వేరు ఇది వేరు అనేది నాకు వచ్చేసింది కాబట్టి నేను ఇక్కడ ఇదంతా నేనే మొత్తాన్ని తిరస్కరించడం అంటే అంతా నేనే అనే దాన్ని కూడా నేను తిరస్కరించేస్తున్నాను, రిజెక్ట్ చేసేస్తున్నాను, యాక్సెప్ట్ చేయట్లేదు. ఎప్పటికీ దాని సంకల్పం ఉద్దేశ్యం ఒక్కటే. మొత్తాన్ని తిరస్కరించడం అంటే తనని తానే తిరస్కరించడం కనుక ఎప్పటికీ దాని సంకల్పం ఉద్దేశ్యం ఒక్కటే. అంటే అంతా ఒక్కటే అనేది కానీ తర్వాత దాన్ని అంతటినీ కలిపేసి ఒకే మూసలోకి పోయడం కానీ అవగాహన శక్తి ఉండటంతో తాను సృష్టించింది తాను ఒక్కటేనన్న విషయం తెలుసు, దానికి తెలుసు. దేవుడి మాటకి ఒక భాగాన్ని తిరస్కరించడం అంటే దేవుడి మాటలో ఒక భాగాన్ని తిరస్కరించడం అంటే మొత్తాన్ని తిరస్కరించడం. మొత్తాన్ని తిరస్కరించడం అంటే తనని తానే తిరస్కరించటం అంటే తానే లేకుండా అయిపోతాడు అనమాట. ఎప్పటికీ దాని సంకల్పం ఈ దేవుడి మాట, దీని యొక్క సంకల్పం ఉద్దేశం ఒక్కటే అని చెప్తున్నారు. మనిషి మాట జల్లెడ. మరి దేవుడి మాట మోస అయితే మనిషి మాట జల్లెడ. తాను సృష్టించిన దానితో అది తలపడుతుంది. అంటే జల్లెడ ఎట్లా ఉంటుంది చూడండి, మూస ఎట్లా ఉంటుంది, ఒక్కటే మొత్తం అంతా పరుచుకుపోతుంది, కింద రంధ్రాలు ఏమీ ఉండవు సపరేట్ చేయటానికి. అదే జల్లెడకి చూడండి ఎన్ని రంధ్రాలు ఉంటాయి దానికి, దాంట్లో మనం ఏదైనా పోసామంటే ఎన్ని రకాలుగా అది కిందకు వస్తుంది, ఎన్ని వైపుల నుండి కిందకు వస్తుంది. మనిషి మాట అటువంటిది అన్నమాట. దేవుడి మాట అంతటిని ఒక్కటిగా చేస్తే మనిషి మాట అంతటిని కూడా సపరేట్ చేసేస్తుంది. తాను సృష్టించిన దాంతో అది తలపడుతుంది. అంటే ఇటు వచ్చేటప్పటికి కింద సపరేట్ సపరేట్ గా ఉన్నాయి కదా, నువ్వు నేను అనేది వచ్చేసింది కదా, దానితో అది తలపడుతుంది. అంటే ఎగైనెస్ట్ అవుతుంది, దానికి ఎగైనెస్ట్, దాంతో నువ్వా నేనా అన్నట్టు అట్లా రెడీ అవుతుంది అనమాట. దీనిని మిత్రుడని ఎన్నుకోవటం, దానిని శత్రువని తృణీకరించటం అది ఎప్పుడూ చేస్తూ ఉంటుంది. మనిషి మాట జల్లెడ కాబట్టి ఇది ఎప్పుడు కూడా సపరేషన్ గా చూస్తుంది. నువ్వు నేను, నీది నాది, నువ్వు ఇలా ఎందుకు చేసావు, నేను ఇలా చేశాను, ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా ఇది ఏం చేస్తుందంటే ఒకళ్ళని మిత్రుడని ఎన్నుకోవటం, ఒక ఈ జల్లెడలో ఒకటి వస్తుంది అనుకోండి దాన్ని మిత్రుడని ఎన్నుకోవడం, ఇంకొకటి శత్రువు అని చెప్పేసి నెట్టేస్తుంది. ఇలా ఎప్పుడూ చేస్తా ఉంటది అనమాట. తరచుగా నిన్నటి స్నేహితుడు నేటి శత్రువుగా, నేటి శత్రువు రేపటి మిత్రుడిగా మారుతూ ఉంటారు. ఎందుకనంటే అది అంతా ఒక్కటే కాబట్టి ఆ చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. నిన్నటి శత్రువు ఇవాళ నిన్నటి స్నేహితుడు ఇవాళ శత్రువుగా మారిపోతాడు. నేటి శత్రువు రేపటి మిత్రుడిగా మారుతూ ఉంటారు. ఇదంతా మనం చూస్తానే ఉన్నాం ఫ్రెండ్స్ ప్రపంచంలో. ఆ విధంగా మనిషి తన మీద తానే క్రూరమైన నిష్ప్రయోజనమైన యుద్ధాన్ని సలుపుతాడు. అంతా తానే. పత్రిసారి ఏమన్నారు, నేనెవరిని తిట్టను, నేనెవరిని కోప్పడను, అందరిలోనూ నన్ను నేను చూసుకుంటాను, నన్ను నేను సరిదిద్దుకుంటున్నాను అని చెప్పారు ఆయన. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది, ఇది సపరేషన్, ఇది జల్లెడు. ఎందుకని, అది మూస కాబట్టి ఆయన ఆ మూసలో ఒక్కటిగా ఉన్న దాంట్లో ఆయన తనని తాను సరిదిద్దుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏమైంది, ఇది జల్లెడ, సపరేట్ సపరేట్ గా ఇట్లా వచ్చింది కాబట్టి ఈ విధంగా మనిషి ఏం చేస్తున్నాడు, తన మీద తానే క్రూరమైన నిష్ప్రయోజనమైన, అది ఎందుకు ఉపయోగపడదు, యుద్ధాన్ని చేస్తూ ఉంటాడు. అతడి సృష్టి రెండు ఒక్కటేనని, శత్రువుని నిరాకరించడం అంటే స్నేహితుడిని నిరాకరించడమేనని తెలియచెప్పే పరిశుద్ధ ఆత్మ అతడిలో లేకపోవడమే ఆ యుద్ధానికి కారణం. చూడండి ఫ్రెండ్స్, ఈ పరిశుద్ధ ఆత్మ అనేది ఎప్పుడైతే ఈ లోపల లేదో అప్పుడు ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. అతడు ఈ మనిషి సృష్టి రెండు ఒక్కటేనని
శత్రువుని నిరాకరించడం అంటే స్నేహితుడిని కూడా నిరాకరించడమేనని తెలియచెప్పే పరిశుద్ధాత్మ ఏదైతే ఉందో అది అతనిలో లేదు. లేదు కాబట్టి ఈ యుద్ధానికి కారణమవుతుంది. ప్రపంచంలో ఇన్ని యుద్ధాలు కల్లోలాలు ఎందుకు జరుగుతున్నాయి? అవన్నీ ఆగిపోతే బాగుంటుంది కదా, శాంతిగా ఉంటే బాగుంటుంది కదా అని ప్రపంచ శాంతి అని గొంతు చించుకుని అరుస్తా ఉంటారు ఫ్రెండ్స్. కానీ అసలు ఉండాల్సింది ఏంటంటే ఇది పరిశుద్ధ ఆత్మ. అంటే అంతా నేను, నా నుండినే సృష్టి చేయబడింది. నేను సృష్టించింది స్నేహితులు కావచ్చు, ఆ, శత్రువులు కావచ్చు, లేదా మరి ఆ పనికిరాని అంతా నేను సృష్టించిందే అని తెలియచెప్పే ఈ పరిశుద్ధాత్మ లేకపోవడమే ఇన్ని కల్లోలాల కారణం ఫ్రెండ్స్. శత్రువు మిత్రుడు అన్న రెండు పదాలను సృష్టించింది అతడు నేనే. ఈ మనిషి నేనే రెండింటిని సృష్టించింది. దేవుడు ఎప్పుడు సృష్టించలేదు ఫ్రెండ్స్. దేవుడి దృష్టిలో అంతా ఒక్కటే, అందరూ ఒక్కటే అని చెప్తారు. మనం చెప్పింది మనమే ఇంప్లిమెంట్ చేయం. చెడు అనుకున్న అయిష్టతతో మీరు విసిరివేసిన దాన్ని మంచి అని వేరొకరు స్వీకరిస్తారు. ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలంటే తిథులు, వారాలు, నక్షత్రాలు చూసి ముహూర్తాలు నిర్ణయిస్తా ఉంటారు ఫ్రెండ్స్. ఇది ఇవాళ మంచి రోజు, ఇవాళ చెడ్డ రోజు, ఈ సమయం మంచిది, ఈ సమయంలో ఏవో వర్జ్యాలని ఇంకొకటని ఇట్లా ముహూర్తాలు నిర్ణయిస్తా ఉంటారు. యాక్చువల్ గా మనకి ఆంధ్రదేశంలో అమావాస్య రోజులు అంటే చెయ్యరు, మనకి అది పనికిరాదు. కానీ తమిళనాడు సైడ్ వెళ్ళేటప్పటికి అమావాస్యను తీసుకుంటారు వాళ్ళు. ముస్లిమ్స్ సైడ్ వెళ్ళేటప్పటికి వాళ్ళు ఒక దాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. మన దగ్గరికి వచ్చేటప్పటికి దాన్ని మనం అది నష్టం చేస్తుందని రిజెక్ట్ చేస్తాము. ఇట్లా మరి చెడు అనుకున్న అయిష్టతతో మీరు విసిరివేసిన దాన్ని మంచి అని వేరొకరు స్వీకరిస్తారు. ఒకే వస్తువు ఒకేసారి రెండే విరుద్ధమైనవిగా కాగలదా? ఒకే సమయం, ఇక్కడ అమావాస్య, ఇక్కడ చెడు, అక్కడ మంచి, ఒకే విషయం రెండు విరుద్ధమైనవిగా కాగలదా? అది అవలేదు కదా. విషయం ఒక్కటే, విరుద్ధంగా మనం చేస్తున్నాం దాన్ని. అది మంచి కాదు, అది చెడు కాదు. కానీ మీలోని నేను దానిని చెడుగా చేసింది, వేరొక నేను దానిని మంచిగా చేసింది. ఈ సపరేషన్ ఏదైతే ఉందో, ఈ మాట జల్లెడ ఎప్పుడైతే అయ్యిందో అప్పుడు ఇవన్నీ కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్. సృష్టించగలిగినది నాశనం చేయగలదని నేను చెప్పలేదా? చెప్పారు కదా ఇదివరకు చాప్టర్ లో. మీరు ఒక శత్రువుని ఎలా సృష్టింపగలరో అలాగే నాశనము చేయగలరు. ఒక శత్రువు, వీళ్ళు నా శత్రువు అన్నారు. వీళ్ళు నా శత్రువులు అని అంటే వాళ్ళల్లో ఆ శత్రుత్వం కంప్లీట్ గా ఎప్పటికీ ఉండదు ఫ్రెండ్స్. ఒకనాడు అది మారిపోతుంది. ఎలా మారిపోతుంది అంటే మనమే దాన్ని నాశనం చేసాం, ఆ విషయం మనకు తెలియదు. వాళ్ళని ఫ్రెండ్ గా యాక్సెప్ట్ చేసాం మనం. మీరు ఒక శత్రువుని ఎలా సృష్టించగలరు అలాగే వీళ్ళు నా శత్రువు అన్నదాన్ని మనమే నాశనం చేయగలం. లేదా స్నేహితులుగా మళ్ళీ సృష్టించగలరు, వీళ్ళు నా స్నేహితులు అని మళ్ళీ సృష్టించగలం మనం. దానికి మీ నేను దానిని చెడుగా చేసింది, వేరొక నేను మంచిగా చేసింది. మనలోనే ఉన్న రెండు నేనులు, ఒకటి చెడుగా చేస్తే ఇంకొకటి మంచిగా చేసింది ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఎట్లా చెప్పాలంటే, ఒక సీరియల్స్ లో కానీ సినిమాల్లో కానీ వాళ్ళు ఎట్లా చూపిస్తారంటే, ఒక మనిషికి వాళ్ళ లోపల నుండి వాళ్ళ ఇన్నర్ అనేది ఒక భుజం మీద నుండి నెగిటివ్ సైడ్, ఒక భుజం మీద నుండి పాజిటివ్ సైడ్ చెప్తా ఉంటది ఫ్రెండ్స్. అంటే దీన్నే మనం ఎలా తెలుసుకోం, ఇవి రెండు వాళ్ళు చూపించినట్లుగా ఇవి రెండు అతనే. ఎందుకంటే ఈ వినే రూపం అదే రూపం ఉంటుంది, నెగిటివ్ చెప్పేది అదే రూపం ఉంటుంది, పాజిటివ్ చెప్పేది అదే రూపంలో ఉంటుంది. అంటే అంతా ఒక్కటే, వినేది ఒకటే, మంచి అని చెప్పేది ఒకటే, చెడు అని చెప్పేది ఒకటే అన్నమాట. దానికి మీ నేను దానిని చెడుగా చేసింది, వేరొక నేను మంచిగా చేసింది. సృష్టించగలిగింది నాశనం చేయగలదని నేను చెప్పలేదా? మీరు ఒక శత్రువుని ఎలా సృష్టించగలరో అలాగే నాశనం చేయగలరు. లేదా స్నేహితులుగా మళ్ళీ సృష్టించగలరు. వాళ్ళల్లో ఉన్నటువంటి వీళ్ళు నా శత్రువు అన్నది ఒకనాడు మనకి కనుమరుగైపోతుంది. లేదా అలా కాకుండా అలా కనుమరుగు అవ్వచ్చు, నాశనం అయిపోతుంది, అంటే అది లేకుండానే పోతుంది. లేదా స్నేహితునిగా తిరిగి సృష్టించను గలం, ఏమైనా చేయగలం అనమాట. దానికి మీ నేను ఒక మూస కావాలి, అవగాహన శక్తి ఉంటేనే అది సాధ్యం.
నేను అనేది ఆ మాట అనేది జల్లెడ కాకుండా మోస కావాలి. అంటే అంతా ఒక్కటే అనేది మనకి కావాలి. అవగాహన శక్తి ఎప్పుడైతే పెరుగుతుందో అంతా ఒక్కటే అనేది, అంతా ఒకటే అనేది అనుకోగానే సరిపోదు ఫ్రెండ్స్. దాని పట్ల మనకి అవగాహన పెరగాలి. అవగాహన పెరగాలి అంటే మనకు ఆ అనుభవం రావాలి. అనుభవం రావాలి అంటే ధ్యానం, మరి ధ్యానం ద్వారా మనకి అందించబడుతున్నటువంటి ఈ ఆధ్యాత్మిక ఈ కార్యక్రమాలు చేయడంలో మనకి లభించేది అనుభవం ద్వారానే ఈ అవగాహన అనేది వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి నేను మీకు చెప్పేది ఏమిటంటే, దేనికోసం అయినా ప్రార్థన అంటూ చేస్తే అది ఒక్క మీ అవగాహన శక్తి కోసం మాత్రమే చేయండి. నాకు డబ్బులు కావాలి, మా పిల్లలకు ఉద్యోగాలు కావాలి, పెళ్ళిళ్ళు కావాలి, మరి నాకు ఆరోగ్యం కావాలి, మా కుటుంబం ఇంత బాగుండాలి, ఇట్లా కాకుండా అది జరగాలి, ఇది జరగాలి, ఇవేవి కాకుండా మీరు అందరూ బాగుండాలి. అందరూ ఎలా బాగుంటారండి? అర్థం కాదు. ఎవరికున్న పైత్యం వాళ్ళకు ఉంటది, ఎవరి పైత్యం వాళ్ళు కొట్టుకుపోతా ఉంటారు. ఎలా బాగుంటారు? అందరూ కూడా ఎవరి పిచ్చి వాళ్ళకు ఉంటది. ఒకళ్ళకి డబ్బు పిచ్చి, ఒకళ్ళకి కులం పిచ్చి, ఇంకొకళ్ళకి పరువు ప్రతిష్టలు పిచ్చి, ఇంకొకళ్ళకి నేను నా వాళ్ళనే పిచ్చి, రకరకాలుగా ఉంటుంది కదా. ఎవరి పిచ్చిలో వాళ్ళు కొట్టుకుపోతారు. ఎలా బాగుంటారండి అందరూ? అందరూ శాంతిగా ఉండాలి. లోకా సమస్త సుఖినోభవంతు అంట. ఎలా ఉంటారండి శాంతంగా? ధ్యానం అవగాహన శక్తి లేకుండా ఎవ్వరు ఉండలేరు. వాళ్ళ మాట మోస కాకుండా ఈ అవగాహన శక్తి పెరగకుండా ఎవ్వరూ ఆపలేరండి. అవగాహన శక్తి ఉంటేనే అది సాధ్యం. కాబట్టి నేను మీకు చెప్పేది ఏమంటే, దేనికోసమైనా ప్రార్థన అంటూ చేస్తే అది ఒక్క మీ అవగాహన శక్తి కోసం మాత్రమే చెయ్యండి. నేను ఈ మధ్య మా అమ్మతో కూడా చెప్పానండి. ఆవిడకి 80 సంవత్సరాలు. 80 సంవత్సరాల వయసులో కూడా ఆవిడ నా కొడుకు ఇలా కష్టపడుతున్నాను, నా కూతురు ఇలా కష్టపడుతుంది, పిల్లలు అంత కష్టపడుతున్నారు, మనవడికి ఇంకా ఉద్యోగం ఇలా చెప్తుంటే నేను అన్నాను, అమ్మ ఇప్పటికైనా కానీ నువ్వు పట్టుకుపోగలిగింది ఏమన్నా ఉంటే సంపాదించుకో, మిగతా అన్ని పెట్టుకొని నువ్వు టెన్షన్ పడి అందరినీ టెన్షన్ పెట్టొద్దని చెప్పాను. దేనికోసం అయినా ప్రార్థన అంటూ చేస్తే అది ఒక్క మీ అవగాహన శక్తి కోసం మాత్రమే చేయండి అనే స్పష్టమైన సూచన ఇస్తున్నారు ఆయన. జల్లెడ పట్టేవారుగా కాకండి మీరు. దేవుడి మాటే జీవితం. విభజించడానికి వీలు లేకుండా అన్నిటినీ కలిపి ఒక్కటిగా చేసే మోస జీవితం అది. ఎంత అద్భుతమో కదా. అన్ని సమతూకంలో సృష్టికర్తకి యోగ్యతకి తగినట్లుగా పవిత్రత్రయం ఉంటుంది. అది మీ యోగ్యతకు ఎంత ఎక్కువగా మించి ఉండాలి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, విభజించడానికి వీలు లేకుండా అన్నిటినీ కలిపి ఒక్కటిగా చేసే మోస జీవితం అది. దేవుడి మాట. జల్లెడ పట్టేవారుగా కాకండి. దేవుడి మాటే జీవితం. ఇంకొకటి కాదు. అది ఎలా ఉంటుంది? ఆ జీవితం ఎలా ఉంటుందంటే, విభజించడానికి వీలు లేకుండా అన్నిటినీ కలిపి ఒక్కటిగా చేసే మోస జీవితం అది. అంటే అన్ని మోస జీవితం మనకు అందించబడిందని మనం జల్లి జీవితం చేస్తున్నాం. అన్ని సమతూకంలో సృష్టికర్తకి యోగ్యతకి తగినట్లుగా పవిత్రత్రయం ఉంటుంది. పవిత్రత్రయం అంటే మనం గత వీటిల్లో చెప్పుకున్నామండి. మూలాధార చైతన్యం, పదం, గ్రహణ శక్తి, అవగాహన, ఈ మూడు పవిత్రత్రయం అండి. ఇదే పవిత్రత్రయం గురించి ఇక్కడ చెప్తున్నారు ఈయన. పవిత్రత్రయం ఉంటుంది. అది మీ యోగ్యతకు ఎంత ఎక్కువగా మించి ఉండాలి. జల్లెడ పట్టేవారుగా కాకండి. మీరు ఎంతో ఎత్తుకు ఎదగాలంటే, ఎంతగానో వ్యాపించాలంటే, అంతా చుట్టుకుని ఉండాలంటే మిమ్మల్ని ఇముడ్చుకోగల జల్లెడే దొరకకూడదు. ఆ జల్లెడ దొరకకూడదు మనకి. జల్లెడ పట్టేవారుగా కాకండి. దేవుడి మాట దివ్య పదం గురించి పూర్తిగా తెలుసుకుంటే మీ మాట ఏమిటో మీకు తెలుస్తుంది. జల్లెడ పట్టేవారుగా కాకండి. అంటే సపరేట్ చేసి నువ్వు అలా చేసావు, ఓ పక్కన ఆ కాంప్లిమెంట్స్, ఇంకో పక్కన కంప్లైంట్స్ ఇచ్చే విధంగా ఉండొద్దు. దేవుడి మాట దివ్య పదం గురించి పూర్తిగా తెలుసుకుంటే మీ మాట ఏమిటో మీకు తెలుస్తుంది.
దేవుడి మాట దివ్య పదం గురించి తెలుసుకుంటేనే మీ మాట ఏంటో మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. మీ మాట ఆ, మోస లేకపోతే జల్లెడ అనేది మీకు తెలుస్తుంది. మీ మాట మీకు తెలిసినప్పుడు జల్లెడని తగలబెట్టండి, దారిద్రం వదిలిపోతుందంట. వాస్తవానికి మీ మాట దేవుడి మాట ఒకటే, కానీ మీ మాట ఇంకా తెరల మాట ఉంది. తెరలను తొలగించు, మీ తెరలను తొలగించండి. నిర్ణయింపబడని కాలం, కొలవబడని సువిశాల చరాచర విశ్వం దేవుడి మాట. మీ తెరలను తొలగించండి. మీ కళ్ళకి ఏ పొరలు అయితే కప్పుకుని ఉన్నాయో, ఆ మీకు మీరుగా ఎన్ని పొత్తిగుడ్డల్లో అయితే చుట్టుకుని ఉన్నారో వాటిని అన్నిటిని తొలగించేయండి. తొలగించేసినప్పుడే నిర్ణయింపబడని కాలం, కొలవబడని సువిశాల చరాచర విశ్వం దేవుడి మాట. ఇది తెలుస్తుంది ఫ్రెండ్స్, మనకు అనుభవానికి వస్తుంది. ఇవేవి కూడా మాటల్లో చెప్పేవి కాదు ఫ్రెండ్స్. దేవుడితో మీరు కలిసి లేని సమయం ఉందా? మనం పత్రిసారి గురించి మనం తలుచుకుని ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఆయన మనలో లేని సమయం అంటూ ఏదైనా ఉందా? ఆయన దృష్టిలో మనం లేని సమయం ఏమన్నా ఉందా? లేదు కదా. దేవుడిలో మీరు లేని స్థలం ఏదైనా ఉందా? ఆత్మ అనేది ఎక్కడ ఉంటుంది అని అంటే, ఆత్మ సర్వత్రా ఉంది, అంతటా వ్యాప్తి చెందింది అన్నారు. మనం ప్రహ్లాదుడి గురించి విన్నా. నేను నారాయణుడు ఇందులో ఉన్నాడా అందులో ఉన్నాడా అంటే, నారాయణుడు అంతట్లోనూ ఉన్నాడు. దేని నుండి అయినా ఎప్పుడైనా ఎలా అయినా వస్తాడు ఆయన అని చెప్పేసి ప్రహ్లాదుడు చెప్పాడండి. మరి ఇందుగలడు అందులేడని సందేహం వలదు, చక్రి సర్వోపగతుండు అని చెప్పారు. మరి అటువంటి ఆ దేవుడిలో మీరు లేని స్థలం ఏదైనా ఉందా అంటే లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే అది మోస, అంతా ఒకటే, దేవుడు నేను ఒక్కటే, నేను వేరే దేవుడు వేరే లేదు కాబట్టి. అలాంటప్పుడు అనంతమైన కాలాన్ని గంటలలో ఋతువులలో ఎందుకు బంధిస్తారు? కాలం అనంతమైనది, దానిని తీసుకొచ్చి ఇందులోనే ఈ పరిధిలోనే ఎందుకు బిగిస్తున్నారు? అదే థర్డ్ డైమెన్షన్ ఫ్రెండ్స్. కాలంలోనూ ఋతువుల్లోనూ, కాలాన్ని గంటల్లోనూ ఋతువుల్లోనూ వీళ్ళు బంధిస్తారు అనమాట. ఎందుకు బంధిస్తారు అని అడుగుతున్నా. స్థలాన్ని అంగుళాలలో మైళ్లలో ఎందుకు బంధిస్తారు? స్థలం అనేది మనం ఈ భౌతికమైన కళ్ళతో చూసినప్పుడు ఇంత మెజర్మెంట్స్ తెలుస్తాయి ఫ్రెండ్స్. ఇది మీరు మానసికంగా మెంటల్ వరకు వెళ్ళి చూడండి, దానికి పరిధులు ఉండవు. ఇక్కడే లేనప్పుడు ఆత్మకు పరిధులు ఎలా ఉంటాయి? స్థలాన్ని అంగుళాలలో మైళ్లలో ఎందుకు బంధిస్తారు? లిమిటేషన్స్ తీసేయమన్నారు. మీ దృష్టిలో మీరు మీ ప్రపంచంలో మీ దృష్టిలో లిమిట్స్ అనేవి, పరిధులు అనేవి తీసేయమంటున్నారు. ఈయన దేవుడి మాట పుట్టని అజనితమైన జీవితం. అసలు పుట్టనే పుట్టలేదు, అది దేవుడి మాట అటువంటిది, దేవుడి మాట కాబట్టి దానికి చావు లేదు. ఓషో గురించి ఒక కాషన్ రాస్తారు, ఆయన ఎప్పుడు పుట్టలేదు, ఆయన మరణించలేదు అంటారు. అలాగే పత్రిసారి గురించి కూడా మనం చెప్పొచ్చు. ఎందుకని అంటే ఆయన ఎప్పుడు పుట్టలేదు భూమి మీద, ఆయన మరణించలేదు. ఆయన విజిట్ చేశారు, విజిటింగ్ అయిపోయింది, పక్కనే కూర్చున్నారు. దేవుడి మాట పుట్టని అజనితమైన జీవితం కాబట్టి దానికి చావు లేదు. మరి మీ జీవితం ఎందుకు చావు పుట్టుకలతో దుర్గమం అయ్యింది? నేను దైవాన్ని అనే కదా మనం చెప్తున్నాము. చెప్తున్నప్పుడు ఈ లోపల దైవం ఉందని కదా మనం చెప్తున్నాము. అప్పుడు ఎందుకు మీ జీవితం చావు పుట్టుకలతో దుర్గమం అయ్యింది? దుర్గమం అంటే మనం వెళ్ళలేని, ప్రయాణించలేని దారి అన్నమాట అది. దేవుడి శక్తితో, జీవంతోనే కాదా మీరు జీవిస్తుంది? ఏమైనా మనం ఆహారం తినటం వల్ల, గాలి పీల్చడం వల్ల, కంఫర్ట్స్ అన్ని ఉండటం వల్ల జీవిస్తున్నామా? ఇవి కేవలం మన భౌతిక శరీరాలకున్న లిమిటెడ్ నీడ్స్, కనీస అవసరాలు. కనీస అవసరాలు అన్నారు అంతే తప్ప వాటి మీద మనం జీవిస్తున్నామని ఎవరు చెప్పలేదు ఫ్రెండ్స్. దేవుడి శక్తి జీవంతోనే కాదా మీరు జీవిస్తుంది? చావు అన్నదే లేనిది చావుకు మూలం కాగలదా? కాలేదు కదా. దేవుడి మాటలో అన్నీ ఉన్నాయి, దానిలో ఎలాంటి అడ్డంకులు ముళ్ళ కంచెలు లేవు. మరి మీ జీవితం అడ్డంకులతో కంచెలతో ఎందుకు బేటలు వారింది? చూడండి ఎటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు ఆయన. మీ రక్తమాంసాలు మీ ఒక్కరినే కాదు, భూమి మీ రక్తమాంసాలు మీ ఒక్కరివే కాదు, భూమి ఆకాశాల ఉన్నత జీవితం నుంచి మీ శరీరం ఎలా అయితే వచ్చిందో
తిరిగి అక్కడికే చేరుతుంది. మీతో పాటు లెక్కకు మించిన చేతులు అందులో మునిగాయి అని చెప్తున్నారు ఈయన. మీ రక్త మాంసాలు మీ ఒక్కరివే కాదు, ఇందులో ఎంతో మంది ఉన్నారండి. ఎంతో మంది వీవి, ఎంతో మంది సొంతం. ఎందుకంటే ఇందులో దైవం ఉంది. దైవం అనేది అనంతం కాబట్టి, మోస కాబట్టి, జల్లెడ కాదు మోస కాబట్టి ఆయన అందరినీ కూడా ఆ మాటతో మోసగా చేసి ఒక్క దాంట్లోనే పెడతాడు. కాబట్టి మీ రక్త మాంసాలు మీ ఒక్కరివే కాదు, భూమి ఆకాశాల ఉన్నత జీవితం నుంచి మీ శరీరం ఎలా అయితే వచ్చిందో తిరిగి అక్కడికే చేరుతుంది. దాని నుండి వచ్చింది తిరిగి అక్కడికి చేరుతుంది. ఎక్కడి నుండి వచ్చింది అక్కడికి చేరుతుంది. మీతో పాటు లెక్కకు మించిన చేతులు అందులో మునిగాయి. మీ కళ్ళల్లో ఉన్న కాంతి మీ ఒక్కరిదే కాదు, మీతో పాటు సూర్యకాంతిని పంచుకునే వారందరిది. సూర్యకాంతిని ఎవరెవరైతే షేర్ చేసుకుంటున్నారో, ఆ కాంతి ఉంటే ఆ కాంతిని ఎవరెవరైతే షేర్ చేసుకోవటం అంటే పంచుకునేవారంటే ఉపయోగించుకునేవారు. సూర్యకాంతి ఉంటేనే మనం ఏదైనా చూడగలుగుతాం కదా, దేని తెలుసుకోగలుగుతాం కదా. ఈ సూర్యకాంతిని అంటే ఇక్కడ చెప్పింది దీన్ని ఎట్లా అంటే ఆత్మకాంతి అని కూడా చెప్పొచ్చు ఫ్రెండ్స్. మన గురువు గారి కాంతి, గురుకాంతి అని కూడా చెప్పొచ్చు. మీతో పాటు సూర్యకాంతి పంచుకునే వారందరిది. మీ కళ్ళల్లో ఉన్న కాంతి మీ ఒక్కరిదే కాదు, మీతో పాటు సూర్యకాంతి పంచుకునే వారందరిది. నాలో ఉన్న కాంతి వలనే కాకుంటే మీ కళ్ళు నన్ను చూసి ఏం తెలుసుకోగలవు? ఈ లోపల ఒక కాంతి ఉంటేనే ఈ కాంతి నుండి మాత్రమే ఆ కాంతి చూసి తెలుసుకోగలుగుతుంది ఫ్రెండ్స్. నాలో ఉన్న కాంతి వల్లనే కాకుంటే మీ కళ్ళు నన్ను చూసి ఏం తెలుసుకోగలవు? ఇక్కడ చీకటి ఉందనుకోండి, మనకి కళ్ళే లేవనుకోండి, ఈ కళ్ళు మూసుకుని గుడ్డి కళ్ళు అయిపోయింది అనుకోండి, అక్కడ సూర్యకాంతిని దేన్నైనా మనం ఎలా చూడగలం? చూడలేం కదండి. ఇక్కడ చీకటి ఉందనుకోండి, ఇక్కడ కళ్ళు లేకపోవడం అంటే గుడ్డితనం అంటే ఇక్కడ ఏంటి? ఇక్కడ చీకటి ఉంది. కళ్ళు మూసుకుని చూడండి, కళ్ళ ముందు ఏముంటుంది? చీకటి ఉంటుంది. మూసుకుని ఉన్న ఈ కళ్ళతో, మూసుకుపోయిన కళ్ళతో మనం కాంతిని ఎలా చూడగలం? చూడలేం కదా. అది ఈయన చెప్తున్నారు ఏమంటే, నాలో ఉన్న కాంతి వల్లనే కాకుంటే మీ కళ్ళు నన్ను చూసి ఏం తెలుసుకోగలవు? మీ కంటిలో నన్ను కనిపించేటట్లు చేసేది నా వెలుగే. నా కంటిలో మీరు కనిపించేది మీ వెలుగు వల్లనే. నా కంటిలో మీరు కనిపిస్తున్నారంటే మీ వెలుగు వల్లనే కనిపిస్తున్నారు. మీ కంటిలో నన్ను కనిపించేట్లు చేసేది నా వెలుగే. అక్కడ ఇక్కడ ఉన్నటువంటి కాంతి మాత్రమే ఇది విజిబుల్ చేస్తుంది ఫ్రెండ్స్. నేను చీకటిని అయితే నన్ను చూస్తున్న మీ కళ్ళు చెమ్మ చీకటి. ఏం చూస్తాం అక్కడ చీకట్లో? మనం ఏం చూస్తాం? ఏం ఉండదు. మన కళ్ళు కూడా చీకటి అయిపోతాయి. ఇప్పుడు ఇక్కడ కాంతి ఉండాలి, అక్కడ కాంతి ఉండాలి, అప్పుడే చూడగలుగుతుంది అనమాట. ఇది సూత్రం అండి, ఒక లా ఇది. ఏదో మెట్ట వేదాంతం చెప్పట్లేదు ఇక్కడ, ఒక లా ఇది. మీ గుండెల్లో ఉన్న ఊపిరి మీ ఒక్కడిదే కాదు, ఊపిరి పీల్చే వారందరూ, ఊపిరి పీల్చిన వారు మీ గుండెల్లో ఊపిరి పీలుస్తున్నారు. మీ ఊపిరితిత్తులను గాలితో నింపుతున్నది ఆదాము ఊపిరి కాదా? ఆదాం అంటే సృష్టికర్త అని అర్థం ఉంది. మీ గుండెలలో కొట్టుకుంటున్నది ఆదాము గుండె కాదా? ఆ దైవం గుండె కదా మన గుండెలో కొట్టుకుంటుంది. ఇది నాకు ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. మీ కళలు మీ ఒక్కరివే కాదు, విశ్వమంతా మీ కళల్లో కళలు పడుతుంది. మీ కళలు మీ ఒక్కరివే కాదు, మీ కళ కూడా నేనే కన్నాను అని చెప్పేసి దైవం చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. విశ్వమంతా మీ కళల్లో కళలు పంటూ ఉంటుంది. అంటే ఎవరైతే నేను దైవాన్ని అని చెప్పేసి తెలుసుకుంటారో, ఈ మార్గంలో వాళ్ళు జీవిస్తూ ఉంటారో, ఆ కళల్లో అందరూ కళలు, విశ్వం అంతా అంటే ఆ విశ్వం ఏదైతే ఉందో అదంతా కూడా కళలు పంటూ ఉంటుంది. ఇలా ఉంటే ఎంత బాగుంటుంది, అద్భుతమైన కళలు అంటూ ఉంటుంది. మీ ఇల్లు మీ ఒక్కడి ఇల్లే కాదు, అది మీ అతిథి. ఓ కీటకం, ఓ ఎలుక, ఓ పిల్లి, మీతో ఇంటిని పంచుకునే అన్ని జీవులది కూడా. ఇల్లు అంటే ఇక్కడ ఈ బాడీ అంటే భౌతిక శరీరం మన ఒక్కడిదే కాదు. ఇందులో అది మీ అతిథి. అతిథి ఓ కీటకం, ఓ ఎలుక, ఓ పిల్లి, మీతో ఇంటిని పంచుకునే అన్ని జీవులది కూడా. ఇందులోకి ఏమేమైతే వచ్చి వెళ్తా ఉంటాయో అన్నిటిది కూడా ఇల్లు. ఈ ఇల్లు అనేది ఈ రాకపోకలకు ఉపయోగపడేదే తప్ప ఇది మన ఒక్కరిదే కాదండి. మన ఒక్కరి ఇల్లే కాదు, అందరిది కూడా.
కాబట్టి కంచెల విషయంలో జాగ్రత్త పడండి. వంచనని కంచె లోపల, సత్యాన్ని కంచె బయట ఉంచుతారు. మీరు చూడండి ఫ్రెండ్స్, మనల్ని మనమే మోసం చేసుకుంటా ఉంటాం. నేను మంచి అని, నేను ఇలా అని, వాడు చెడ్డ అని, ఇలాగా మనమే అనుకుంటాం. వంచనని, ఇది వంచన చేసుకోవడం, దీన్ని కంచె లోపల పెడతాం. సత్యాన్ని కంచె బయట ఉంచుతాం. అంతా ఒక్కటే అనేది సత్యం. ఆ కానీ ఆ సత్యాన్ని కంచె బయట పెడతాం. మిమ్మల్ని మీరు చూసుకోవడానికి తిరిగినప్పుడు మీ ఎదురు వంచనకు మారిపోయిన మృత్యువుని చూస్తాము. ఈ వంచనని మనం ఈ కంచె లోపల ఎప్పుడైతే పెట్టామో, సత్యాన్ని కంచె బయట ఎప్పుడైతే పెట్టామో, అంటే అది సత్యాన్ని అసలు మన పరిధి దాటి లోపలికి రానివ్వట్లేదు. వంచనని మనం లోపలికి రానిస్తాం. ఇది నా జీవితం అని, చావు ఉందని, ఆ పుట్టుక మరణం, జన్మ మృత్యు అనేది ఉన్నాయని, ఆ మరి ఇది నేను నాది, ఇది అతిపెద్ద వంచన. నేను లేకపోతే ఈ కుటుంబం ఏమైపోతుందో అంటారు, అతి పెద్ద వచ్చిన. ఇటువంటివన్నీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, అసలు సత్యం ఏదైతే ఉందో, నేను ఎలా వచ్చానో అందరూ అలానే వచ్చారు, నేను ఎలా దైవాన్ని తెలుసుకున్నానో అంతా ఒక్కటే అని తెలుసుకున్నాను, అందరూ అలానే తెలుసుకుంటారు. ఈ సత్యాలు ఏవైతే ఉన్నాయో, దీనిని కంచెబయట ఉంచినంతసేపు మిమ్మల్ని మీరు చూసుకోవటానికి తిరిగినప్పుడు ఏమవుతుంది, ఎదురుగా వంచనకు మారు పేరైన మృత్యువు కనిపిస్తుంది. మృత్యువు అనేది వంచనకు మారు పేరు. అంటే సార్ నాతో ఒకసారి చెప్పారు, అన్నారు ఫ్రెండ్స్, ఆయన ఎప్పుడు ఎవరి ముందు వేరే వాళ్ళ గురించి చెప్పరు ఫ్రెండ్స్. ఒక మాట మనతో చెప్పారు అంటే అది మన గురించే అవుతుంది. ఆయన ఒకసారి నాతో ఏమన్నారంటే, చావు లేదని తెలిసి చావుకు భయపడతారు కొంతమంది అని. అంటే అప్పుడు నాకు అర్థం కాలేదు దేని గురించి చెప్తున్నారు అనేది. ఏదో పెద్ద తెలిసిన దానిలాగా ఆయన తలకాయ ఊపాను. కానీ తర్వాత నాకు అనుభవానికి వచ్చినప్పుడు అది నాకు అర్థమైంది అనమాట. చావు లేదు అనేది, లేదు, నో డెత్ అనేది మనం ఎటువంటి సందర్భాల్లో మనం గుర్తు తెచ్చుకోవాలి, ఎవేరుగా ఉండాలి అనే దానిని నాకు తెలియజెప్పడం కోసం ఆయన ఆ పదాన్ని నాకు అందించారు. ఆ దాని ద్వారా, ఆయన ఆ సూచన ద్వారా ఆయన నాలో ఆ అవేర్నెస్ ని నింపారు. అది నాకు అవసరమైనప్పుడు నేను దాన్ని చూస్తే, నో డెత్ అన్న దాన్ని నేను స్పర్శించగలిగాను ఫ్రెండ్స్. నేను దాన్ని దాటగలిగాను. మిమ్మల్ని మీరు చూసుకోవడానికి తిరిగినప్పుడు ఎదురు వంచనకు మారు పేరైన మృత్యువుని చూస్తారు. మృత్యువు అనేది వంచనకి మారు పేరు ఫ్రెండ్స్. మనల్ని మనమే వంచన చేసుకోవాలి. మనిషి దైవం నుంచి వేరు చేయబడడు. పదం నుంచి బయటకు వచ్చే అన్ని జీవుల నుంచి, తోటి మానవుల నుంచి మనిషి వేరు చేయబడడు. దేవుడు సముద్రం, మీరు మేఘాలు. సముద్రాన్ని ముడుచుకునే మేఘం మేఘమేనా? చూడండి అసలు ఎంత గొప్ప కంపారిజన్ ఇది. తన ఆకారాన్ని, తన వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ అలాగే నిలబెట్టుకోవాలని, ఆకాశంలోనే నిలిచిపోవాలని ప్రయత్నించే మేఘం నిజంగా తెలివి తక్కువదే కదా. మేఘం ఎప్పుడైతే కురుస్తుందో, తన లోపల ఉన్నది కురుస్తుందో, వర్షిస్తుందో, అప్పుడు మేఘం మాయమవుతుందండి. తన ఆకారాన్ని, తన వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ అలాగే నిలబెట్టుకోవాలని, ఆకాశంలోనే నిలిచిపోవాలని ప్రయత్నించే మేఘం నిజంగా తెలివి తక్కువదే. అలాంటి తెలివి తక్కువ ప్రయత్నం వల్ల నిరాశ, నిస్పృహ, దుస్సహమైన, భరింపలేని శూన్యత తప్ప అది ఏం సాధిస్తుంది? ఆ మేఘం ఏదైతే దైవాన్ని ఇచ్చుకున్నటువంటి మేఘం ఏదైతే ఉందో, తిరిగి దైవంలో కలిసిపోవాలి. ఈ దైవం నుండి తిరిగి మేఘంగా రూపాంతరం చెందాలి. ఇది చెప్తున్నారు ఫ్రెండ్స్. అలాంటి తెలివి తక్కువ ప్రయత్నం వల్ల నిరాశ, నిస్పృహ, దుస్సహమైన, భరించలేని శూన్యత తప్ప అది ఏం సాధిస్తుంది అని అడుగుతున్నారు. తనను తాను కోల్పోతేనే తప్ప తనని తాను గుర్తించలేదు. నేను ఇది అన్న ఆ ఐడెంటిటీని తీసేస్తేనే తప్ప తనని తాను గుర్తించలేదు. ఏది నేనో గుర్తించలేదు, అసలైన నేను గుర్తించలేదు ఫ్రెండ్స్. అది చనిపోయి మేఘంలా మాయమైతే తప్ప తనలో ఉన్న సముద్రాన్ని చూడలేదు. ఆ సముద్రమే తాను. దేవుడిని ముడుచుకున్న మోసే మేఘమే మనిషి. తాను లేకుండా పోతే తప్ప తనను చూడలేడు. అలా ఉండడం ఎంత ఆనందకరమో. దేవుడిలో అస్తిత్వాన్ని కోల్పోతే తప్ప మీరు దేవుడిని అర్థం చేసుకోలేరు. మీలో నేను దేవుడే. దేవుడిలో అస్తిత్వాన్ని కోల్పోతే తప్ప మీరు దేవుడిని అర్థం చేసుకోలేరు.
మన శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా, మనం ఇంట్లో అంతరంగం వైపు తిరగటం ద్వారా, ఆ అంతరంగంలో మనం ఎప్పుడైతే దైవాన్ని దర్శించుకుంటామో ఈ బాహ్యపు ఉనికిని మనం కోల్పోతాం ఫ్రెండ్స్. ఇది ఎప్పుడైతే కోల్పోతామో అప్పుడు ఆ దైవాన్ని మనం అర్థం చేసుకుంటాం. మీరు మీలో నేను దేవుడే. మనం మనలో ఉన్నటువంటి ఆ దేవుడే లీనం అవ్వడంలో, ఆ దైవంలో కలిసిపోవడంలో ఎంత ఆనందం. నేను దైవాన్ని అనుస్పృశించి ఆ ఎరుకతో ఉండటంలో ఎంత ఆనందకరం చూడండి. మనకి ఎప్పుడు కూడా ఎంత ఆనందంగా ఉంటాం మనం. ఇప్పుడు పత్రిసారి దగ్గరికి వెళ్తే మనం ఎందుకు అంత ఆనందంగా ఉంటామంటే మనం మన ఐడెంటిటీ కోల్పోతాం ఫ్రెండ్స్ అక్కడ. అందుకే మనం అంత ఆనందంగా ఉంటాము. అవగాహన శక్తి కోసం ప్రార్థించండి. ఆ పవిత్ర అవగాహన మీ హృదయాలను కలిసినప్పుడు మీకు నేను అన్న ప్రతిసారి సంతోషకరమైన సమాధానం లభిస్తుంది దేవుడు బ్రహ్మాండం నుండి. అవగాహన శక్తి కోసం ప్రార్థించండి. ఇప్పుడు ఇక్కడ మనం ఇది ఈ ఉనికిని, అస్తిత్వాన్ని మనం కోల్పోయాము. కోల్పోయిన తర్వాత మీలో నేను అనే దేవుడితో మనం కలిసి అది ఒక్కటే అని తెలుసుకుని దాంతో కలిసిపోయి ఈ ఉనికిని కోల్పోయి అందులో ఒక్కటిగా అయిపోయి ఎంతో ఆనందాన్ని మనం అనుభవిస్తున్నాం. ఒక ఆనందంలో ఉన్నాం. అవగాహన శక్తి కోసం ప్రార్థించండి. ఇది ఇలా ఎందుకు అవుతుంది అనే అవగాహనని పెంచుకోవడం కోసం దీనిని ప్రార్థించండి. ఆ శక్తి కోసం ఆ పవిత్ర అవగాహన ఏదైతే ఉందో మీ హృదయాలను కలిసినప్పుడు, హృదయం అంటే ఇక్కడ ఇక్కడ ఉందని చెప్తా, ఇది గుండె అంటే హృదయం కాదు. హృదయం వీపు మీద వెనక పక్క ఎడమ ఇది గూడు ఏదైతే ఉందో దాని కింద ఉంటుందండి, రైట్ సైడ్. అది హృదయం, ఇది గుండె, హృదయం కాదండి. అవగాహన శక్తి కోసం ప్రార్థించండి. ఆ పవిత్ర అవగాహన మీ హృదయాలను కలిసినప్పుడు మీకు నేను అన్న ప్రతిసారి సంతోషకరమైన సమాధానం లభిస్తుంది. దేవుడు బ్రహ్మాండం నుండి లభిస్తుంది ఫ్రెండ్స్ మనకి. అంటే ఎప్పుడు నేను అన్నప్పుడల్లా మనకు అది గుర్తొస్తుంది. చూడండి, నేను అన్నప్పుడు ఇది గుర్తురాదు మనకి. మన అస్తిత్వం ఏదైతే ఉందో అది గుర్తురాదు. ఆ బ్రహ్మాండం నుండి మనకు ఆనందం అని లభిస్తుంది. అక్కడ మనం ఎలిజిబుల్ అవుతాం. ఈ అవగాహన శక్తి పెరిగే కొద్దీ కూడా అప్పుడు మృత్యువుని జయించడానికి మృత్యువే మీ చేతిలో ఆయుధం అవుతుంది. అప్పుడు మనం లేదు మరణం అని తెలుసుకుంటాం ఫ్రెండ్స్. అప్పుడు లేదు మరణం అన్న తర్వాత అది మన చేతిలోకి వచ్చేసింది. మనం దాని చేతిలోకి వెళ్ళట్లేదు. చావు పుట్టుక లేని చదువేల చదువరు అన్నారు యోగి వేమన. చావు పుట్టుక లేని చదువు అంటే ఇదే ఫ్రెండ్స్. అప్పుడు మృత్యువుని జయించడానికి మృత్యువే మీ చేతిలో ఆయుధం అవుతుంది. జీవితం తన అనంతమైన హృదయంలోకి మీరు ప్రవేశించే అవకాశాన్ని మీకు సమకూరుస్తుంది. అదే ప్రేమలోని కీలకమైన దశ ఏంటంటే ఇది ఫ్రెండ్స్. జీవితం తన అనంతమైన హృదయంలోకి, ఈ అంతమయ్యే హృదయం అంటే ఇందులో ఉన్న ఈ చిన్ని హృదయం నుండి అనంతమైన హృదయంలోకి మీరు ప్రవేశించే అవకాశాన్ని మీకు సమకూరుస్తుంది. అదే ప్రేమలోని కీలకం. అంటే అంతం నుండే నేను ఇదే అనుకునే చిన్ని స్థాయి నుండి నేనే అంత అని తెలుసుకునే అనంతమైన దాంట్లోకి మనం వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇదే ప్రేమలోని కీలకం. ఇదే ప్రేమ అంటే విస్తరించడం అని నేను ఇదివరకు చెప్పాను ఫ్రెండ్స్. మీకు సమాధానం చెప్తున్నాడు. ఒక సేవకుడి నుంచి ఇంత జ్ఞానం రాబట్టుకోవచ్చని నేను కలలో కూడా అనుకోలేదు అంటున్నారు ఆయన. అంటే షాక్ అయిపోయారనమాట. మిర్దాత్ ఇదా ఇలా చెప్పగలడా అని చెప్పేసి. ఒక సేవకుడి నుంచి అప్పుడు దాకా సేవకుడు ఎందుకు పనికిరానాడు, ఇట్లా కదా తీసుకున్నాడు అతను. ఇంత జ్ఞానం రాబట్టుకోవచ్చని నేను కలలో కూడా అనుకోలేదు అని చెప్పారు ఆయన. మిర్దాత్ చెప్తున్నాడు, తెలివి గల వారికి అంతా జ్ఞాన భాండాగారమే, దేని నుండి అయినా తీసుకుంటారు వాళ్ళు. తెలివి లేని వారికి జ్ఞానం తప్పుగా అనిపిస్తుంది. ఒక గురువు చేసేది కానీ లేదా అందరూ ఎవరైనా చేసేది కానీ తక్కువగా మనకి ఎందుకు అనిపిస్తుందంటే మనం తెలివి తక్కువ వాళ్ళం కాబట్టి, మనకి ఎరుకలేదు కాబట్టి. తెలివి అంటే ఎరుక లేకపోవడం. తెలివి గల వారికి, ఎరుక ఉన్న వారికి అంతా జ్ఞాన భాండాగారమే, ఎక్కడి నుండి అయినా తీసుకుంటారు వాళ్ళు. తెలివి లేని వారికి జ్ఞానం తప్పుగా అనిపిస్తుంది. వీరు దేని నుండి అయినా నేర్చుకుంటారు, వీరికి జ్ఞానం తప్పుగా అనిపిస్తుంది, పక్కన పెట్టేస్తారు, తీసుకోరు. సమాధానం చెప్తున్నాను, నిస్సందేహంగా నువ్వు తెలివిగా మాట్లాడతావు. ఇంతకాలం నీ నాలుకకి నువ్వు కళ్ళెం వేయడం ఆశ్చర్యకరం.
అయినప్పటికీ నీ మాటలు వినడానికి చాలా కఠినంగా ఉన్నాయి అని చెప్తున్నారు ఈయన. నా మాటలు సులభమే షమాదా, కఠినమైనవి నీ చెవులే. వింటూ వినలేని వారు, చూస్తూ చూడని వారు దౌర్భాగ్యులు అని చెప్తున్నారు ఆయన. నా మాటలు సులభంగానే ఉన్నాయి. మరి భద్ర సార్ చెప్పేవి ఎప్పుడు కూడా ఈజీగా ఉంటాయి. అరటిపండు వచ్చి చేతిలో పెట్టినంత తేలిగ్గా ఆయన మనకు అందిస్తారు. దేన్నైనా సరే, దేన్ని కఠినం చెయ్యరు ఆయన. కానీ ఇక్కడ ఏంటంటే కఠినమైనవి నీ చెవులే. అంటే మన రిసీవింగ్ కెపాసిటీ, అవగాహన శక్తి ఇక్కడ పెరిగి ఉండకపోవటం వల్లే ఇవి రిసీవ్ చేసుకోవట్లేదు. కాబట్టి అవి కఠినంగా అనిపిస్తున్నాయి. మళ్ళీ దాని మీద దాని మీద నెపటం, నెట్టేయటం అనమాట. నీ మాటలు వినడానికి చాలా కఠినంగా ఉన్నాయి, ఒక నెట్టి పారేయటం. ఏంటో మీరు చెప్పేది నాకు అర్థం కావట్లేదు, మీరు చెప్పేది అంతా అర్థం తెలిసినట్టే ఉంటుంది, అర్థం కావట్లేదు, ఇవన్నీ నెట్టి పారేయటం. అసలు విషయం ఏంటంటే కఠినంగా ఉంది చెవులు. మన అవగాహన శక్తి, రిసీవింగ్ కెపాసిటీ పెరగలేదు. ఆ మాటలు సులభంగానే ఉన్నాయి. వింటూ వినలేని వారు, చూస్తూ చూడలేని వారు దౌర్భాగ్యులు. నిజంగా కదా ఫ్రెండ్స్? క్షమాదం చెప్తున్నాను. నేను బాగా కాస్త ఎక్కువగానే వింటాను, చూస్తాను. కానీ క్షమాదం నిర్ధాత్ ఒకటేనని, యజమాని సేవకులు ఒకే రీతిగా ఉంటారనే తెలివి తక్కువ మాట నేను విన్నాను. అప్పటికి కూడా ఆయన హెసిటేట్ చేస్తున్నాడు. అంతా ఒక్కటే అని చెప్తుంటే దానిని ఆయన హెసిటేట్ చేస్తున్నాడు. నేను బాగా కాస్త ఎక్కువగానే వింటాను, ఎవరిని వాళ్ళు సమర్థించుకోవడం. నేను బాగా రిసీవ్ చేసుకుంటాను, నేను బాగా అర్థం చేసుకుంటాను, నేను ఎంత బోల్డ్ గా ఉన్నాను, నేను అందరినీ యాక్సెప్ట్ చేస్తాను, అంతా నాకు ఫ్రెండ్సే. ఇలా చెప్పటం ఏంటంటే మనల్ని మనం మోసం చేసుకోండి ఫ్రెండ్స్. నేను బాగా కాస్త ఎక్కువగానే వింటాను అని ఏం చెప్తున్నాడు. అది ఆయన అనుకోగానే సరిపోదు కదా. అక్కడ ఆయన అన్న మాటలోనే అది అర్థమైపోయింది. నీ మాటలు వినడానికి చాలా కఠినంగా ఉన్నాయి అన్నాడు ఆయన. అక్కడ ఈయన ఇప్పుడు చెప్పారు, కఠినమైన నీ చెవులే కఠినంగా ఉన్నాయి అనేసి ఈయన తేల్చేశారు. తేల్చేసిన దాన్ని నేను బాగా కాస్త ఎక్కువగానే వింటాను. అప్పటికీ ఆయన తను సమర్థించుకుంటున్నారు. చూస్తాను, కానీ సమాధం నిర్ధారణ ఒకటేనని, యజమాని సేవకులు ఒకే రీతిగా ఉంటారన్న తెలివి తక్కువ మాట నేను వినను. ఆయన సపరేషన్ లోనే ఉన్నారన్నమాట. ఇంతటితో ఈ అధ్యాయాన్ని మనం ముగించుకుంటున్నాం ఫ్రెండ్స్. జల్లేళ్ళు జల్లేళ్ళు మోసలు, ఏవి జల్లేళ్ళు అవుతాయి, ఏవి మోసలు అవుతాయి, దేవుడి మాట ఏమిటి, మనిషి మాట ఏమిటి అనేది డిఫరెన్స్ ఎంత ఆ తేడా ఉందో దీనికి దానికి మరి రెండు కూడా చూపించారు ఫ్రెండ్స్. మరి వీటిని మనం ఎలా ఉపయోగించుకుందాం, మన నోటి నుండి వచ్చే మాట మన దృష్టి ఎలా రావాలి, దానిని మనం ఎలా ఉపయోగించుకోవాలనేది ఎవరి చేతుల్లో వాళ్ళకుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరి ప్రయాణం వాళ్ళదే. అందరం కూడా ఇండివిడ్యువల్ గా ఎదగవలసిన వాళ్ళం కాబట్టి ఎవరి ప్రయాణం వారిదే, ఎవరి నేర్చుకోవటాలు వారిదే, ఎవరి ఛాలెంజెస్ ఫేస్ చేయటాలు కూడా వాళ్ళవే ఫ్రెండ్స్. ఇంకొకళ్ళ మీద అది తోసేయడానికి వీలు లేదన్నమాట. మరి అలా మనం నేర్చుకోవటానికి సిద్ధపడుతూ, నేర్చుకుంటూ మన అవగాహన శక్తిని పెంచుకోవటానికి, ఎందుకంటే జ్ఞాన భాండాగారం వస్తుంది మనకి ఆనందం అనేది. ఆనందం మనకు దక్కాలి అంటే మనం అవగాహన శక్తిని పెంచుకోవాలి. ఆ పెంచుకోవటానికి మనం సిద్ధమవుతూ నెక్స్ట్ ఎపిసోడ్ లో నెక్స్ట్ చాప్టర్ లోకి వెళ్దాం ఫ్రెండ్స్. అంతవరకు మరి ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని, మహాభాగ్యాన్ని నాకు ప్రసాదించినటువంటి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి ఎంతో కృతజ్ఞతలు తెలియజెప్తూ, మరి ఇంత మిత్ర బృందం మా చుట్టూ ఉన్నటువంటి ఈ మిత్ర బృందానికి ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్.